ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ స్టాక్స్, వీటిలో ఏది బెటర్? మనం స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఎఫ్డి రిటర్న్స్ ని బ్రేక్ చేయగలమా? అఫ్ కోర్స్ వీ కెన్. నేను ఒక 5 lakhs రూపీస్ ని ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తే నాకు వచ్చిన రిటర్న్స్ జస్ట్ 43,000 రూపీస్. నేను అవే 5 lakhs ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి విత్ ఇన్ 4 days లోనే 44,000 రూపీస్ ప్రాఫిట్ అయితే బుక్ చేశారు. నేను ఇన్వెస్ట్ చేసింది ఆన్ March 3rd. సో ఇక్కడ నేను March 3rd నుంచి ప్రెసెంట్ డే వరకు ఈ రిపోర్ట్ అయితే రన్ చేస్తున్నా. ప్రెసెంట్ మన ఎకనామికల్ కండిషన్స్లో మనం మనీ ఎర్న్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ మనీని మనం మేనేజ్ చేయడం అండ్ రైట్ వేలో ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. లేదంటే మీ మనీని ఇన్ఫ్లేషన్ తినేస్తుంది. లెట్స్ సే మీరు ఒక 1 lakh రూపీస్ని మీరు మీ సేవింగ్స్ అకౌంట్స్లో కనుక పార్క్ చేస్తే ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీకు వచ్చే రిటర్న్స్ 3 to 4% మాత్రమే ఉంటాయి. అండ్ ఇందులో మీకు రిస్క్ అనేది కంప్లీట్లీ జీరో. ఆర్ అదే 1 lakh ని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కనుక మీకు 7 to 8% రిటర్న్స్ అనేవి వస్తాయి. సో ఇందులో కూడా మీకు రిస్క్ అనేది కంప్లీట్లీ జీరో. ఆర్ ఇన్ కేస్ మీరు మోడరేట్ రిస్క్ చేయగలిగితే కనుక మీరు సేమ్ 1 lakh ని మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీకు ఈ మ్యూచువల్ ఫండ్స్ నుంచి 10 to 15% రిటర్న్స్ అయితే వస్తాయి. బట్ ఇదే 1 lakh ని మనం స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మనం ఈ స్టాక్స్ లో తక్కువ రిస్క్ తో ఇన్వెస్ట్ చేసి ఈ ఎఫ్డి అండ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే రిటర్న్స్ ని బీట్ చేయగలమా? అఫ్ కోర్స్ వీ కెన్. నేను ఒక 5 lakhs రూపీస్ ని 15 months పాటు ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తే ఎండ్ ఆఫ్ ద 15th month నాకు వచ్చిన రిటర్న్స్ జస్ట్ 43,000 రూపీస్. నాకు ఈ రిటర్న్స్ తో సాటిస్ఫాక్షన్ లేక నేను అవే 5 lakhs ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి విత్ ఇన్ 4 days లోనే 44,000 రూపీస్ ప్రాఫిట్ అయితే బుక్ చేశారు. ఇప్పుడైతే నా పిఎన్ఎల్ రిపోర్ట్ చూద్దాం. నేను ఇన్వెస్ట్ చేసింది ఆన్ March 3rd. సో ఇక్కడ నేను March 3rd నుంచి ప్రెసెంట్ డే వరకు ఈ రిపోర్ట్ అయితే రన్ చేస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు 44,746 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఈ ప్రాఫిట్ అనేది జస్ట్ ఇన్వెస్ట్ చేసిన 3 days లో వచ్చిన ప్రాఫిట్ అనమాట. అండ్ నేను ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ ఏంటంటే రిలయన్స్ అండ్ సిప్లా. సో ఇక్కడ రిలయన్స్ స్టాక్ చూస్తే కనుక దిస్ ఈజ్ March 3rd క్యాండిల్. సో ఇక్కడ చూస్తే March 3rd మార్కెట్ ఎంతలా పడిపోయిందో మీరు చూడొచ్చు. సో ఈ టైంలో నేను ఇన్వెస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ 3 days లో మీరు ఇక్కడ చూసారు కదా, వరుసగా గ్రీన్ క్యాండిల్స్, మార్కెట్ అనేది స్లైట్లీ రివర్స్ అయ్యి 6% మూవ్మెంట్ అయితే వచ్చిందనమాట. ఈ మూవ్మెంట్ లోనే నేను జస్ట్ 3 days లో 4% రిటర్న్స్ అయితే బుక్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇదే విధంగా సిప్లా చూసుకుంటే కనుక దిస్ ఈజ్ మై సెటప్. మీరు సిప్లా March 3rd క్యాండిల్ చూస్తే కనుక ఇది కూడా మార్కెట్ పడిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మార్కెట్ రివర్స్ అయింది. సో నేను ఇన్వెస్ట్ చేసిన ప్రైస్ 1407. అండ్ నెక్స్ట్ 3 days లో మార్కెట్ అనేది రివర్స్ అయ్యి ఒక 6% మూవ్మెంట్ అయితే వచ్చిందనమాట అప్ సైడ్. సో ఈ ఓవరాల్ 6% మూవ్ లో నేనైతే ఇక్కడ 1407 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసి 4% రిటర్న్స్ అయితే నేను బుక్ చేశాను అనమాట. ఈ విధంగా నాకు ఎఫ్డి నుంచి వచ్చిన రిటర్న్స్ మీద సాటిస్ఫాక్షన్ లేక నా ఫండ్స్ అనేవి నేను స్టాక్స్ లోకి అయితే మూవ్ చేశాను. అండ్ మూవ్ చేసిన జస్ట్ 3 days లోనే నాకు హాఫ్ ఆఫ్ ద ఎఫ్డి రిటర్న్స్ అనేవి వచ్చేసాయి అనమాట. సో నేను ప్రీవియస్గా బుక్ చేసిన ఎఫ్డి 15 months. నాకు ఇంకా ఈ రిటర్న్స్ని బీట్ చేయడానికి అండ్ ఇంకా ఫర్దర్గా ప్రాఫిటబుల్ జోన్లోకి వెళ్ళడానికి కూడా నాకు 14 months 3 weeks అయితే టైం ఉందన్నమాట. అండ్ లాసెస్ వస్తే ఏంటి? అండ్ ఈ స్టాక్స్ కూడా చాలా రిస్కీ అని మీలో చాలా మందికి అయితే అనిపించవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫుల్ టైం ట్రేడర్ కాదు. సో నేను టార్గెట్ చేసేవి ఓన్లీ బ్లూ చిప్ స్టాక్స్ అనమాట. నిఫ్టీ 50లో ఉండే టాప్ స్టాక్స్ లో మాత్రమే నేను ఇన్వెస్ట్ చేస్తాను. అండ్ ఈ స్టాక్స్ నుంచి నేను 100%, 200% రిటర్న్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను. సో మనం ఎప్పుడైతే ఇంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసి మనం స్మాల్ క్యాప్స్ కానీ మిడ్ క్యాప్స్ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తామో మనకి ఫ్లక్చుయేషన్స్ అండ్ లాసెస్ కూడా అదే రేంజ్లో ఉంటాయి అన్నమాట. సో ఈ బ్లూ చిప్ స్టాక్స్ అనేవి చాలా సేఫ్గా ఉంటాయి అండ్ వీటి ప్రైస్ కూడా చాలా స్టేబుల్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఈ ఎఫ్డి రిటర్న్స్ని కానీ ఆర్ ఎస్ఐపి రిటర్న్స్ని కానీ మనం బీట్ చేయడానికి ఈ స్టాక్స్లో మనం ఓవరాల్ ఒక 1 year ట్రాక్ తీసుకుంటే కనుక మనకి 5% నుంచి 10% రిటర్న్స్ వచ్చేలా ఈ స్టాక్స్ అనే మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. అప్ సైడ్ డౌన్ సైడ్ మూమెంట్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. స్టాక్స్ జర్నీ అనేది ఆ విధంగానే ఉంటుంది. సో మనం నాలెడ్జ్తో తక్కువ రిస్క్తో ఇందులో కనుక ఇన్వెస్ట్ చేస్తూ స్వింగ్ ట్రేడింగ్ చేస్తే కనుక మనం ఈ ఎఫ్డి అండ్ మ్యూచువల్ ఫండ్స్ని బీట్ చేసే ఆపర్చునిటీస్ అనేవి మనకు 1 time కాదు మల్టిపుల్ టైమ్స్ వస్తాయి అనమాట. దట్స్ వై నేను నా ఫండ్స్ని ఈ మ్యూచువల్ ఫండ్స్ నుంచి స్టాక్స్కి అయితే మూవ్ చేసుకున్నా. అండ్ ఈ ఒక్క వీడియో అనే కాదు, నెక్స్ట్ ఈ స్టాక్స్ నుంచి రిటర్న్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా నేను ఫర్దర్గా ఇంకా వీడియోస్ చేసి నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్? సో మీరు ఎఫ్డి రిటర్న్స్తో సాటిస్ఫై అవుదాం అనుకుంటున్నారా లేదా స్లైట్లీ రిస్క్ చేసి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. మీరు ఇంకా ఎలాంటి ఎగ్జైటింగ్ కంటెంట్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.